శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఒకసారి ఊహించుకోండి, రాత్రి సమయం 2 గంటలవుతోంది. ఒక వ్యక్తికి తీవ్రమైన అలసటగా ఉంది. అవును, కాని నిద్రపోలేకపోతున్నాడు. కారణం ఏదో పెద్ద సమస్య కాదు, తన గదిలో ఒక పుస్తకం సరైన స్థానంలో లేకపోవడం. ఎగ్జాక్ట్లీ. అది చూడగానే అతనిలో ఎక్కడో తెలియని విపరీతమైన ఆందోళన మొదలైంది. ఆ ఒక్క పుస్తకాన్ని సర్దటంతో మొదలుపెట్టి గదిలోని ప్రతి అంగుళాన్ని పిచ్చి పట్టినట్లు శుభ్రం చేస్తూనే ఉన్నాడు. శరీరం సహకరించకపోయినా, ప్రాణం పోతున్నట్లు అనిపిస్తున్నా ఆ పనిని ఆపలేకపోతాడు. అసలు ఒక మనిషి మనస్సు ఎందుకిలా ప్రవర్తిస్తోంది? ఆ విపరీతమైన ఆందోళన వెనుక దాగి ఉన్న భయమేమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ సాగే ఒక అద్భుతమైన ప్రయాణమే ఈనాటి మన లోతైన విశ్లేషణ. ఖచ్చితంగా. ఈనాటి మన సమగ్రమైన అధ్యయనం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఆర్సెనికం ఆల్బమ్ అంటే ఆర్సెనికం ఆల్బమ్ ఔషధానికి సంబంధించి మన మునుపటి అధ్యయనాల్లో నేర్చుకున్న అంశాలను సమీక్షించడం. అంటే ఎపిసోడ్స్ 97 నుండి 99 వరకు మనం నేర్చుకున్నదంతా కలిపి ఒక ఫైనల్ కన్సాలిడేషన్ చేస్తున్నాం కదా. అవునండి. ఒక ఖచ్చితమైన కాన్స్టిట్యూషనల్ స్నాప్షాట్ను రూపొందించడం మన లక్ష్యం. ఈ ప్రయాణంలో మనం ఒక నిర్దిష్టమైన సెంట్రల్ ఫ్రేమ్వర్క్ను అనుసరించబోతున్నాం. ఆ ఫ్రేమ్వర్క్ ఏమిటో చెప్తారా? మొదట రికగ్నైజ్ అంటే గుర్తించడం, ఆపై వెరిఫై అంటే నిర్ధారించడం, ఆ తర్వాత డిఫరెన్షియేట్ అంటే ఇతర ఔషధాలతో బేరీజు వేయటం, మరియు చివరగా ఇండివిజువలైజ్ అంటే వ్యక్తిగతీకరించడం. రైట్. ఇక్కడ మన ప్రాథమిక సూత్రం ఒక్కటే: ఆర్సెనికం ఆల్బమ్ ఈజ్ నాట్ ఎ చెక్లిస్ట్, ఇట్ ఈజ్ ఎ క్యారెక్టరిస్టిక్ ఇండివిజువల్ టోటాలిటీ. అంటే ఇది కేవలం కొన్ని లక్షణాలకు టిక్ పెట్టుకునే ఒక జాబితా కాదు, అదొక నిర్దిష్టమైన, విలక్షణమైన వ్యక్తిగత సమగ్ర స్వరూపం. ఖచ్చితంగా. రోగిని ఒక సంపూర్ణమైన చిత్రంగా చూడగలిగినప్పుడే ఈ ఔషధాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోగలం. ఈ అంశాన్ని ఇంకొంచెం సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మనం ఒక జిగ్జా పజిల్ ఆడుతున్నామనుకోండి. సరే. అందులో ఒకే ఒక్క ముక్కని చేతిలోకి తీసుకుని చూసి మొత్తం చిత్రమేమిటో మనం అంచనా వేయగలమా? అస్సలు వేయలేము. ఆ ఒక్క ముక్క నీలిరంగులో ఉంటే అది ఆకాశానిది కావచ్చు, లేదా సముద్రానిది కావచ్చు. అలాగే రోగిలో కనిపించే ఒకే ఒక్క లక్షణాన్ని, ఉదాహరణకు ఆందోళన అనో లేదా మంట అనో చూసి వెంటనే ఇది ఆర్సెనికం అని నిర్ధారించలేము. మీరు చెప్పిన ఈ పజిల్ ఉదాహరణ చాలా సముచితంగా ఉందండి. పజిల్లోని అన్ని ముక్కలు కలిస్తేనే అసలు చిత్రం ఎలా ఆవిష్కృతమవుతుందో, అలాగే రోగిలోని లక్షణాలన్నీ కలిపి ఒక టోటాలిటీ అంటే సమగ్ర రూపం దాల్చినప్పుడే అసలైన సిమిలిమం దొరుకుతుంది. సో ఆ సమగ్ర రూపాన్ని పట్టుకోవడం ఎలాగో ఇవాళ డీకోడ్ చేద్దాం. ముందుగా ఆర్సెనికం మైండ్ సెట్ ఎలా ఉంటుందో చూద్దామా? తప్పకుండా. హానిమాన్ గారు ఆర్గానన్లోని 211వ సూత్రంలో సెక్షన్ 211లో ఒక అత్యంత ముఖ్యమైన విషయాన్ని చెప్పారు. అదేమిటి? రోగి యొక్క మానసిక స్థితి అనేది ఔషధ ఎంపికలో ఎంత కీలకమంటే, భౌతిక లక్షణాల కంటే మానసిక లక్షణాలే ముందుగా మనకు దారి చూపుతాయి. రైట్. మరి ఆర్సెనికం కాన్స్టిట్యూషనల్ ఎసెన్స్ గురించి మాట్లాడేటప్పుడు ప్రధానంగా ఏ మానసిక అంశాలు కనిపిస్తాయి? ఇందులో 4 అంశాలు ఒకదానితో ఒకటి అల్లుకుపోయి ఉంటాయండి. మొదటిది యాంగ్జైటీ అంటే తీవ్రమైన ఆందోళన. రెండవది ఇన్సెక్యూరిటీ అంటే లోతైన అభద్రతాభావం. మూడవది అప్రిహెన్షన్ అంటే భయం లేదా భయాందోళన. మరియు నాలుగవది రెస్ట్లెస్నెస్ అంటే అస్సలు విశ్రాంతి లేకపోవడం. ఇవన్నీ వేర్వేరు లక్షణాలు కాదా? కాదండి, ఇవన్నీ వేర్వేరు ముక్కలు కావు. ఇవన్నీ ఒకే మూలం నుండి పుట్టిన శాఖలు. వారి మనసులో గూడు కట్టుకున్న అభద్రతాభావమే భయాన్ని సృష్టిస్తుంది. ఆ భయం విపరీతమైన ఆందోళనకు దారితీస్తుంది. ఓహో, ఆ ఆందోళన వల్లే వాళ్ళు భౌతికంగా ఒకచోట స్థిరంగా ఉండలేరు. అదే వాళ్ళ రెస్ట్లెస్నెస్కి కారణం. ఎగ్జాక్ట్లీ. మీరు పర్ఫెక్ట్గా కనెక్ట్ చేశారు. ఇక్కడే నాకో ప్రశ్న అడగాలనిపిస్తుందండి. మనకు ఆర్సెనికం రోగి అనగానే వెంటనే గుర్తొచ్చే మొదటి లక్షణం ఫాస్టిడియస్నెస్ అంటే విపరీతమైన శుభ్రత. అవును. ఎవరైనా రోగి డాక్టర్ దగ్గరకు వచ్చి క్రిముల పట్ల భయంతో నేను రోజుకు 50 సార్లు చేతులు కడుక్కుంటాను అని చెప్తే వాళ్లను మనం వెంటనే ఆర్సెనికం రోగిగా నిర్ధారించేయవచ్చా? ఇది చాలామంది హోమియోపతి వైద్యులు తరచుగా చేసే పెద్ద పొరపాటు. అవునా? ఎందుకు? ప్రఖ్యాత హోమియోపతి విశ్లేషకురాలు క్యాథరిన్ కౌల్టర్ గారు ఈ అంశంపై చాలా లోతైన విశ్లేషణ చేశారు.
వారి ప్రకారం ఆర్సెనికంలో ఫాస్టిడియస్నెస్ అంటే కేవలం శుభ్రతను పాటించడం లేదా దుమ్ము దులపడం మాత్రమే కాదు, దానికి ఒక లోతైన మానసికమైన అర్థముంది. అంటే ఆ ప్రవర్తన వెనుక వేరే ఉద్దేశముంటుందా? అవునండి. ఈ లక్షణం క్రమశిక్షణ, ఖచ్చితత్వం, నియంత్రణ అంటే కంట్రోల్ మరియు పరిపూర్ణత, భద్రతల కలయిక. ఓ, కేవలం శుభ్రత కాదు, అదొక కంట్రోల్ అన్నమాట. ఖచ్చితంగా. ఎందుకంటే లోపల వారు ఎంతో అభద్రతను అనుభవిస్తుంటారు. వ్యాధి వస్తుందేమో, పరిస్థితులు చేయి దాటిపోతాయేమో అనే భయం వారిని నిరంతరం వెంటాడుతోంది. అంటే తమ లోపల ఉన్న ఈ తీవ్రమైన అభద్రత భావాన్ని, ఆందోళనను కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు అలా చేస్తారా? అవును. తమ చుట్టూ ఉన్న బాహ్య పరిస్థితులను తమ పూర్తి నియంత్రణలో ఉంచుకోవడానికి వారు చేసే ఒక తపన లేదా ఒక రక్షణ కవచమే ఈ ఫాస్టిడియస్నెస్. వావ్! ఇది చాలా డీప్గా ఉంది. అంటే పదే పదే చేతులు కడుక్కునే ప్రతివారూ ఆర్సెనికం కారు? కారు. ఆ శుభ్రత లేదా ప్రవర్తన వెనక ఉన్న మూల కారణం నియంత్రణ కోల్పోతానేమో అనే తీవ్రమైన అభద్రత అయ్యున్నప్పుడు మాత్రమే మనం ఆర్సెనికం గురించి ఆలోచించాలి. అంటే మీరు చెప్పేది చూస్తుంటే బాహ్యంగా కనిపించే ప్రవర్తన కంటే వాట్ దే డూ, ఆ ప్రవర్తన వనక ఉన్న అంతర్గత కారణాన్ని, వై దే డూ ఇట్ మనం పట్టుకోవాలన్నమాట. కరెక్ట్గా చెప్పారు. ఇది వింటుంటే కౌల్టర్ గారు ఉదహరించిన ఆ ప్రసిద్ధమైన ఆల్ ఆర్ నథింగ్ ప్యాటర్న్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలనిపిస్తోంది. ఎందుకంటే ఎప్పుడూ ఇల్లు శుభ్రంగా ఉంచుకునేవారే ఆర్సెనికం అని మనం భ్రమపడే అవకాశం ఉంది కదా. అవును. ఇదొక అద్భుతమైన కేస్ స్టడీ అండి. ఇది విన్నప్పుడు చాలామంది ఇది ఫాల్స్ ఆర్సెనికం అనుకుంటారు. కానీ ఇది ముమ్మాటికి నిజమైన ఆర్సెనికం లక్షణమే. ఆ కేసేమిటో కాస్త వివరిస్తారా? కౌల్టర్ గారి విశ్లేషణ ప్రకారం ఒక గృహిణి ఉంటుంది. ఆమె ఇల్లంతా చిందరవందరగా అంటే డిజార్డర్గా ఉన్నప్పుడు ఆమెకు తెలియని ఒక విపరీతమైన టెన్షన్, నిస్సహాయత కలుగుతాయి. అప్పుడు అకస్మాత్తుగా ఇల్లంతా శుభ్రం చేయడం మొదలుపెడుతుంది. గంటల తరబడి ఏకధాటిగా పిచ్చిపట్టినట్లు పనిచేస్తుంది. ప్రతి వస్తువు ఖచ్చితమైన స్థానంలో పర్ఫెక్ట్గా మారాక ఆ శ్రమ వల్ల ఆమె తీవ్రమైన అలసటకు గురవుతుంది. ఓహో, ఎగ్జాషన్ వస్తుందన్నమాట. అవును. ఆ విపరీతమైన నీరసంతో మళ్లీ ఆ పనికి దూరంగా మంచం పట్టి ఉండిపోతుంది. దీన్నే మనం విడ్రాయల్ అంటాం. అప్పుడు మళ్లీ ఇల్లు గందరగోళమవుతుంది. మళ్లీ డిజార్డర్. అంటే ఇదొక నిరంతర చక్రం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. దీని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఆర్సెనికం రోగిలో శుభ్రత అనేది ఎప్పుడూ 24 గంటలు కంటికి కనిపించకపోవచ్చు. అవును. కాని ఈ ఆల్ ఆర్ నథింగ్ అంటే చేస్తే పరిపూర్ణంగా చేయడం లేదా అలసిపోయి పూర్తిగా వదిలేయడం అనేది వాళ్ల సహజమైన రాజ్యాంగ స్వరూపం. నేను మన దైనందిన జీవితంలో కూడా ఈ ధోరణిని చాలాసార్లు గమనించానండి. ఇది కేవలం ఇంటి శుభ్రతకే పరిమితం కాదు కదా. ఖచ్చితంగా కాదు. ఆఫీస్ పనిలో కాని, వ్యక్తులతో ఉన్న సంబంధాల్లో కాని ఈ ప్రవర్తన స్పష్టంగా కనిపిస్తుంది. ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే దాన్ని ఎలాంటి లోపం లేకుండా 100% పర్ఫెక్ట్గా చేయాలి. అవును. ఒకవేళ ఏ చిన్న లోపం వచ్చినా లేదా అది తమ వల్ల పర్ఫెక్ట్గా కాదు అనిపిస్తే అసలు ఆ ప్రాజెక్ట్ జోలికే వెళ్లరు. ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అనేది ఉండదు. ఈ ప్రవర్తన వెనక వాళ్ల మైండ్ సెట్ ఎలా ఉంటుందో కదా. ఆ మైండ్ సెట్ను వివరించడానికే కౌల్టర్ గారు ఆర్సెనికం రోగిని ఒక పందెం గుర్రంతో అంటే థొరోబ్రెడ్ రేస్ హోస్తో పోల్చారు. ఓహ్, పందెం గుర్రమా? ఎలా? ఒక అత్యుత్తమ జాతికి చెందిన పందెం గుర్రానికి విపరీతమైన సామర్థ్యం ఉంటుంది. కాని అదే సమయంలో దానికి తీవ్రమైన సున్నితత్వం కూడా ఉంటుంది. రైట్. ఆ గుర్రం రేసులో అద్భుతంగా రాణించాలంటే ట్రాక్, వాతావరణం, దాని చుట్టూ ఉన్న పరిస్థితులు అన్నీ పరిపూర్ణంగా ఉండాలి. పరిస్థితుల్లో ఏమాత్రం తేడా వచ్చినా అది తట్టుకోలేదు కదా. అవును. దాని పనితీరు దెబ్బచింటుంది. ఆర్సెనికం రోగుల మానసిక స్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఇంకొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏమిటది? పందెం గుర్రం లాంటి ఈ స్వభావం పూర్తిగా మానసికమైనది. దీన్ని భౌతిక శరీరానికి ఆపాదించి ఆర్సెనికం రోగి అనగానే సన్నగా పాలిపోయి అత్యంత బలహీనంగా ఉండే ఒకే ఒక బాడీ టైప్ ఉంటుందని ఎప్పుడూ భ్రమపడకూడదు. ఓహో, అంటే స్టీరియోటైప్ చేయకూడదంటారా? అస్సలు చేయకూడదు. కౌల్టర్ గారి పరిశీలనల ప్రకారం వేరువేరు భౌతిక ఆకృతులలో దృఢంగా కనిపించే వ్యక్తుల్లో కూడా ఈ ఔషధ లక్షణాలు, ఈ పందెంగుర్రం లాంటి మానసిక సున్నితత్వం దాగి ఉండొచ్చు. ఇది చాలా మంచి పాయింట్ అండి. ఇంత లోతైన మానసిక ఆందోళన, పర్ఫెక్షన్ కోసం తపన, చివరకు నీరసపడిపోవడం, ఇదంతా చూస్తుంటే వారి మనసులోని ఈ అలజడి
భౌతిక శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. తప్పకుండా ఫిజికల్ జనరల్స్ గురించి మాట్లాడుకుందాం. అవును, మనం ఇక్కడ నుండి ఫిజికల్ జనరల్స్ మరియు పీక్యూఆర్ఎస్ అంటే పీక్యూఆర్ఎస్ లక్షణాల వైపు అడుగులేద్దాం. ఆర్గనాన్ సెక్షన్ 153 ప్రకారం విలక్షణమైన పిక్యూలియర్ లక్షణాలను గుర్తించడం గురించి మనం గత చర్చల్లో ఎంతో వివరంగా నేర్చుకున్నాంతదా. వాటిని ఒకసారిక్కడ అనుసంధానం చేద్దాం. అలాగే ఫిజికల్ జనరల్స్కొస్తే మొట్టమొదటిది వారి థర్మల్ స్టేట్. వారు అత్యంత తీవ్రమైన చలిని భరించలేరు. అంటే వాళ్ళు ఎక్స్ట్రీమ్ చిల్లీ పేషెంట్స్. వారి శరీరమంతా లోపలి నుండి గడ్డ కట్టుకుపోతున్నట్లు చల్లగా ఉంటుంది. రెండవది, వారి బాధలన్నీ, ముఖ్యంగా ఆందోళన మరియు శారీరక నొప్పులు అర్ధరాత్రి తర్వాత, అది కూడా 12 నుండి 3 గంటల మధ్యలో విపరీతంగా ఎక్కువవుతాయి. మిడ్ నైట్ అగ్రవేషన్ అంటాం దీన్ని. రైట్, 12 నుండి 3. మూడవది దాహం. వారిలో దాహముంటుంది, కాని ఒకేసారి గ్లాసుల కొద్ది నీరు తాగలేరు. కొద్ది కొద్దిగా పదే పదే నీరు త్రాగుతారు. థర్స్ట్ ఫర్ స్మాల్ క్వాంటిటీస్ అట్ షార్ట్ ఇంటర్వల్స్ అన్నమాట. కరెక్ట్. చివరగా అత్యంత కీలకమైనది వారిలో ఉన్న వ్యాధి తీవ్రతకు మించి విపరీతమైన నీరసం ఉంటుంది. చిన్న జ్వరమొచ్చినా ప్రాణం పోతున్నంత నీరసపడిపోతారు. ప్రొఫౌండ్ వీక్నెస్ అంటాం. ఒక్క నిమిషం, ఇక్కడే నా ఆలోచన ఒక పజిల్లా చిక్కుకుపోయింది. చెప్పండి, ఏంటది? ఆర్సెనికం అనగానే ప్రధానంగా వినిపించే పీక్యూఆర్ఎస్ లక్షణం మంటలు, అంటే బర్నింగ్ పెయిన్స్. కడుపులో మంట, చర్మంలో మంట, తలలో మంట, ఇలా ఎక్కడ మంట ఉన్నా దానికి వేడి వస్తువు తగిలితే లేదా వేడి కాపడం పెడితే ఉపశమనం కలుగుతుంది కదా. అవును, రిలీవ్డ్ బై హీట్. ఇది చాలా విరుద్ధంగా, తార్కికతకు దూరంగా అనిపిస్తుంది కదా. నా చేయి కాలి మంటగా ఉంటే నేను వెంటనే చల్లటి నీళ్ళలో పెడతాను లేదా ఐస్ ముక్క అడుగుతాను. కాని మంటగా ఉన్నప్పుడు మళ్లీ వేడిని కోరుకోవటమేమిటి? అసలు ఈ విరుద్ధ లక్షణం వెనుక ఉన్న మెకానిజం ఏమిటి? చాలా అద్భుతమైన, లోతైన ప్రశ్న అడిగారండి. హానిమాన్ గారు ఆర్గొనాన్లోని 5 నుండి 7వ సూత్రాల్లో, అంటే సెక్షన్స్ 5, 6, 7లలో చెప్పిన అసలైన రహస్యం ఇక్కడే దాగి ఉంది. ఓహో, ఆ రహస్యమేమిటి? రోగిలో సహజంగా అనిపించే లక్షణాల కంటే ఈ విరుద్ధమైన లేదా ఆశ్చర్యకరమైన లక్షణాలే ఔషధ ఎంపికలో అత్యంత కీలకం. కాని ఇది ఎందుకు జరుగుతుందో మనం లోతుగా అర్థం చేసుకోవాలి. ఆర్సెనికం రోగిలో మంట అనేది నిజమైన వేడి లేదా వాపు వల్ల రాదు. అంటే అది ట్రూ ఇన్ఫ్లమేటరీ హీట్ కాదా? కాదండి. వారిలో ప్రాణశక్తి అంటే వైటల్ ఫోర్స్ అంతర్గతంగా పూర్తిగా చల్లబడిపోయి విపరీతంగా క్షీణించిపోయి ఉంటుంది. ఆ మంట కేవలం నరాల ప్రకోపం లేదా ఒక ఫాల్స్ హీట్ మాత్రమే. వావ్, ఫాల్స్ హీట్. అవును, మీరు దానికి చల్లటి వస్తువుని తగిలిస్తే ఆ క్షణానికి ఆ నరానికి ఉపశమనంగా అనిపించినా వారి లోపల ఇప్పటికే చల్లబడిపోయున్న ప్రాణశక్తిని అది మరింత క్షీణింపజేస్తుంది. రైట్, దానివల్ల రోగి పరిస్థితి మొత్తం విషమిస్తుంది, నీరసం పెరిగిపోతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. అదే మీరు వేడి కాపడం పెడితే ఆ వేడి వారి లోపలి క్షీణించిన ప్రాణశక్తికి మద్దతునిస్తుంది, లోపలి చలిని తగ్గిస్తుంది, తద్వారా ఆ నరాల మంట కూడా శాంతిస్తుంది. ఇది ఆర్సెనికంను మిగతా ఔషధాల నుండి వేరుచేసే ఒక బలమైన క్యారెక్టరిస్టిక్. ఇది నిజంగా నా ఆలోచన విధానాన్నే మార్చేసిందండి. మంట అనగానే చల్లదనం కావాలనుకోవడం చాలా సాధారణమనిపిస్తుంది. కాని ప్రాణశక్తి స్థాయిలో ఆలోచిస్తే ఈ విరుద్ధ లక్షణం వెనుక ఉన్న అసలు కారణం, ఆ తర్కం ఎంత స్పష్టంగా అర్థమవుతోందో. అవునండి. అందుకే హోమియోపథీలో వైటల్ ఫోర్స్ని అర్థం చేసుకోవడం అంత ముఖ్యం. ఇలా ప్రతి లక్షణం వెనుక ఉన్న ఎందుకు, వై ని తెలుసుకున్నప్పుడే మనం ఫాల్స్ ఆర్సెనికం ట్రాప్స్లో పడకుండా ఉంటాం కదా. ఖచ్చితంగా. కేవలం ఆందోళన ఉందనో లేదా విశ్రాంతి లేదనో వెంటనే ఆర్సెనికం ఇవ్వడమనే తప్పు చేయకుండా ఇతర ఔషధాలతో సరైన పద్ధతిలో బేరీజు వెయ్యడం, అంటే డిఫరెన్షియేట్ చేయడం ఎలాగో వివరిస్తారా? తప్పకుండా. ఉదాహరణకు ఆర్సెనికం మరియు నక్స్ వామికా తీసుకుందాం. ఈ 2 ఔషధాల రోగుల్లోనూ ఫాస్టిడియస్నెస్ ఉంటుంది. ఇద్దరూ తమ పనిలో పర్ఫెక్షన్ కోసం పాకులాడతారు కదా. అవును. కాని ఆర్సెనికంలో ఆ శుభ్రత లేదా పర్ఫెక్షన్ అనేది భయం, అభద్రత మరియు ఆరోగ్యం పట్ల ఉన్న ఆందోళన వల్ల వస్తుంది. అన్నీ తన కంట్రోల్లో ఉంటేనే తాను సురక్షితంగా ఉన్నాడని నమ్ముతాడు. మరి నక్స్వామికాలో? నక్స్వామికాకే వస్తే వారి పర్ఫెక్షన్ వెనుక భయం ఉండదు. వారి లక్ష్యాలను చేరుకోవాలనే విపరీతమైన తపన, పనులు వేగంగా జరగాలనే అసహనం మరియు తాను తీసుకున్న బాధ్యతను అద్భుతంగా నిర్వర్తించాలనే ఉద్దేశ్యముంటాయి. ఓహో, అంటే వారికి కోపం, చిరాకు ఎక్కువ,
కాని ఆర్సెనికంలో ఉండే ఆ భయంకరమైన చావు భయం ఉండదు. ఎగ్జాక్ట్లీ. ఒకే ప్రవర్తన, కాని వెనుక ఉన్న మానసిక మూలాలు వేరు. మరి ఫాస్ఫరస్తో ఎలా బేరీజ్ వెయ్యాలి? ఎందుకంటే ఫాస్ఫరస్ రోగుల్లో కూడా తీవ్రమైన ఆందోళన ఉంటుంది కదా. నిజమే. ఫాస్ఫరస్ మరియు ఆర్సెనికం ఇద్దరూ భయపడేవారే. ఇద్దరిలోనూ ఆందోళన ఉంటుంది. కాని వాళ్ళు ఆ భయానికి ఎలా స్పందిస్తారనేది ముఖ్యం. ఎలా స్పందిస్తారు? ఫాస్ఫరస్ రోగికి ఆందోళనగా ఉన్నప్పుడు తోడు కావాలి. ఎవరైనా ఆత్మీయులు పక్కన ఉండి చేయి పట్టుకుని భరోసా ఇస్తే వారు వెంటనే ప్రశాంతంగా ఫీలవుతారు. వాడికి ఆప్యాయత కావాలి. అంటే రీఅష్యూరెన్స్ ఇస్తే శాంతిస్తారన్నమాట. మరి ఆర్సెనికం? పరిస్థితి అంతా తన కంట్రోల్లో ఉంటేనే, తనకి ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారో తనకి తెలిస్తేనే భరోసా వస్తుంది. రైట్. చాలా స్పష్టమైన తేడా ఇది. అలాగే ఇంకొన్ని ఔషధాలున్నాయి గదా, పల్సెటిల్లా లాంటివి. అవును. పల్సటిలా రోగికి కూడా భయం ఉంటుంది. సపోర్ట్ కావాలి. కాని వారు చాలా సున్నితంగా ఉండి ఎదుటివారికి లొంగిపోయే స్వభావంతో ఉంటారు. ఏడుస్తారు. ఆర్సెనికం అలా కాదు. వారు చాలా క్రిటికల్గా ఉండి ఎదుటివారిని ప్రశ్నిస్తారు. మరి నేట్రమ్మూర్? నేట్రం యూరియాటికం వారు తమ బాధను, ఆందోళనను బయటకు చూపించకుండా లోపలే దాచుకుంటారు, ఒంటరిగా ఏడుస్తారు. అకోనేక్ లాంటి మందుల్లో కూడా పానిక్ ఉంటుంది గదా. అవును. అకోనైటు, అర్జెంటం నైట్రికం, జెల్సీమియం లాంటి మందుల్లో కూడా విపరీతమైన ఆందోళన, పానిక్ ఉంటాయి. కాని ఆర్సెనికంలో మాత్రమే కనిపించే ఆ అర్ధరాత్రి ఉధృతం, వేడి కోరుకునే మంటలు, వ్యాధికి మించిన నీరసం వాటిలో ఉండవు. అద్భుతమైన విశ్లేషణండి. ఇప్పుడు ఈ లక్షణాలన్నింటినీ ఒక ప్రాక్టికల్ కోణంలో చూద్దాం. మన శ్రోతలకు మరింత స్పష్టత ఇవ్వడానికి కొన్ని క్లినికల్ రివిజన్ ఎక్సర్సైజులు చేద్దాం. సరే, చేద్దాం. మీరొక కేసు చెప్పండి. నేను అందులోని లక్షణాలను విశ్లేషించి దాని వెనుక ఉన్న తర్కంతో మందును గెస్ చేసే ప్రయత్నం చేస్తాను. అలాగే. కేస్ 1. ఒక ఉన్నతోద్యోగి. తన ఆఫీసు డెస్క్ మీద ప్రతి వస్తువు ఖచ్చితంగా కొలతలు పెట్టినట్లు ఉండాలి. తన కింద పనిచేసేవాళ్లు ఏ చిన్న తప్పు చేసినా లేదా రిపోర్టుకు 5 నిమిషాలు ఆలస్యంగా ఇచ్చినా విపరీతమైన కోపంతో ఊగిపోతాడు. పనులు ఎంత వేగంగా జరగాలో అంత వేగంగా జరగకపోతే తట్టుకోలేడు. ఇతను ఆర్సెనికమా లేక నక్స్వామికా? ఒక్క నిమిషం ఆలోచిద్దాం. ఇక్కడ ఖచ్చితత్వం, పర్ఫెక్షన్ ఉన్నాయి కాబట్టి మొదట ఆర్సెనికం అనిపిస్తుంది. కాని మీరు చెప్పినట్లు అతను ఆలస్యం జరిగితే కోపడుతున్నాడు. ఇక్కడ వ్యాధి భయమో, ప్రాణభయమో, అభద్రతాభావమో ఎక్కడ కనిపించడం లేదు. కేవలం డ్రైవ్ మరియు ఇతరుల పట్ల అసహనం మాత్రమే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇది ఖచ్చితంగా నక్స్వామిక అయి ఉండాలి. సరిగ్గా పట్టుకున్నారు. ఆ ప్రవర్తన వెనుకున్న మూల కారణం కోపం, డ్రైవ్. కాబట్టి అది నక్స్వామిక. ఇప్పుడు కేస్ 2. ఒక రోగికి తీవ్రమైన కడుపు మంట, వాంతులవుతున్నాయి, భయంతో విపరీతంగా వణుకుతున్నాడు, నీరసంగా ఉన్నాడు. ఇప్పుడు మీరు వారిని ఒక ప్రశ్న అడగాలి. దాహం ఎలా ఉంది, ఎలాంటి నీరు తాగాలని ఉంది అని. దానికి ఆ రోగి ఇచ్చే సమాధానాన్ని బట్టి మన నిర్ణయం ఎలా మారుతుంది? ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. కడుపులో భగ్గుమంటున్నప్పుడు ఆ రోగికి ఒకేసారి గ్లాసు నిండా చల్లటి ఐస్ వాటర్ తాగాలనుంది అని చెబితే అప్పుడది ఫాస్ఫరస్ అయ్యే అవకాశముంటుంది. కరెక్ట్. మరి ఆర్సెనికమైతే? అదే, ఆ మంటగా ఉన్నప్పటికీ నాకు ఒకేసారి నీళ్లు వద్దు, కొద్దిగా వేడి నీరు లేదా వేడి పాలు ఒక 2 గుటకలు తాగితే కడుపులో హాయిగా ఉంటుంది అని చెబితే చల్లబడిన ప్రాణశక్తికి వేడి వల్ల ఉపశమనం. అప్పుడది ముమ్మాటికి ఆర్సెనికం. ఆశ్చర్యకరమైన పీక్యూఆర్ఎస్ లక్షణం. పర్ఫెక్ట్. ఇప్పుడు కేస్ 3 చూద్దాం. ఒక వ్యక్తికి రేపు ఫ్లైట్ ఎక్కాలి. అతనికి విపరీతమైన ఆందోళనగా ఉంది, భయంతో గుండె వేగంగా కొట్టుకుంటోంది, గదిలో అటు ఇటూ నడుస్తున్నాడు. కాని అతనికి ఏమాత్రం నీరసం లేదు, చలి లేదు. అతనికి ఆర్సెనికమివ్వొచ్చా? ఆందోళనుంది, నడుస్తున్నాడు కాబట్టి రెస్ట్లెస్నెస్ కూడా ఉంది. ఇవి ఆర్సెనికం మానసిక లక్షణాలే. కాని ఎక్కడా ఫిజికల్ జనరల్స్ లేవు. అవును. వ్యాధికి మించిన నీరసం లేదు, చలి లేదు, అర్ధరాత్రి ఉధృతం అవ్వడం లేదు. కేవలం ముందు జరగబోయే పని తలుచుకుని భయపడే యాంటిసిపేటరీ యాంగ్జైటీ మాత్రమే ఉంది. ఇక్కడ టోటాలిటీ కుదరడం లేదు కాబట్టి ఇది అర్జెంటం నైట్రికం లేదా జెల్సీమియం లాంటి మందుల వైపు దారితీయవచ్చు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఫాల్స్ ఆర్సెనికం ట్రాప్. మనం ఆర్సెనికం ఇవ్వకూడదు. అద్భుతంగా విశ్లేషించారు. లక్షణాల సమగ్రత అంటే టొటాలిటీ లేకుండా మందు ఇవ్వకూడదు అనడానికి ఇదొక చక్కని ఉదాహరణ. ఇప్పుడు కేస్ 4. ఒక మహిళ
ఇంట్లో ప్రతి వస్తువు చెల్లాచెదురుగా ఉంది. ఇల్లు చాలా గందరగోళంగా ఉంది. ఆమె ఆ ఇంటిని చూసి నాకేం పట్టింపు లేదు అంటుంది. మ్మ్. కాని సరిగ్గా వారం క్రితం రాత్రి 3 గంటల వరకు మేల్కొని ఒక పాత టూత్బ్రష్ తీసుకుని నేలమీద ఉన్న ప్రతి చిన్న మూలను రుద్ది శుభ్రం చేసింది. ఆ తర్వాత 3 రోజుల పాటు తీవ్రమైన నీరసంతో మంచం మీద పడిపోయింది. ఈమెలో శుభ్రత లేదు కదా అని మనం ఆర్సెనికంను పక్కన పెట్టేయవచ్చా? అస్సలు పక్కన పెట్టకూడదు. ఇందాక మనం కౌల్టర్ గారి విశ్లేషణలో మాట్లాడుకున్న అసలైన ఆల్ ఆర్ నథింగ్ సైకిల్ ఇదే కదా. ఎగ్జాక్ట్లీ. మొదట డిజార్డర్, తర్వాత లోపల టెన్షన్, అకస్మాత్తుగా తీవ్రమైన శుభ్రత, పర్ఫెక్ట్ ఆర్డర్, ఆ తర్వాత ప్రాణశక్తి క్షీణించిపోయి విపరీతమైన ఎగ్జాషన్, ఆ తర్వాత మళ్లీ పనికి దూరంగా ఉంటాం. ఆ క్షణంలో ఆమె ఇల్లు గందరగోళంగా ఉన్నా ఆమె జీవిత విధానం మాత్రం ఈ సైకిల్ చుట్టూనే తిరుగుతోంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఆర్సెనికంకు సంబంధించిన విలక్షణతే. చాలా సంతోషమండి. మీరు కేవలం లక్షణాలను బట్టి పట్టకుండా వాటి వెనుక ఉన్న సైకాలజీని, ఫిజియాలజీని సమగ్రంగా అర్థం చేసుకున్నారు. ఇది నిజంగా చాలా ఉపయోగకరమైన రివిజన్ సెషన్ అండి. ఇప్పుడు చెప్పండి, ఎన్ని వేర్వేరు కోణాలను చూసిన తర్వాత మనం ఫైనల్గా ఆర్సెనికం చిత్రాన్ని ఎలా నిర్మించుకోవాలి? ఇక్కడే మనం ది ఆర్సెనికం గోల్డ్ బాక్స్ను నిర్మించుకోవాలి. ఇది ఒక సంపూర్ణమైన కాన్స్టిట్యూషనల్ స్నాప్షాట్. దీన్ని 4 భాగాలుగా చూద్దాం. మొదటిది మెంటల్ కోర్. అంటే తీవ్రమైన ఆందోళన, భయం, అభద్రతా భావం, పరిస్థితులను తన చేతుల్లో ఉంచుకోవాలనే కంట్రోల్ మరియు రెస్ట్లెస్నెస్ కదా. అవును. రెండవది కాన్స్టిట్యూషనల్ స్టైల్. విపరీతమైన క్రమశిక్షణ, పనిలో ఉన్నత ప్రమాణాలు, పరిపూర్ణత కోసం తపన, మరియు మనం మాట్లాడుకున్న ఆల్ ఆర్ నథింగ్ ధోరణి. రైట్. మూడవదేమిటి? మూడవది ఫిజికల్ కోర్. లోపలి నుండి గడ్డకట్టేంత తీవ్రమైన చలి, కొద్దికొద్దిగా నీరు తాగడం మరియు వ్యాధికి మించి భయంకరమైన నీరసం. ఇక నాలుగవది క్లినికల్ కీస్ అయ్యుంటుంది. అంటే పీక్యూఆర్ఎస్ మరియు మొడాలిటీస్. కరెక్ట్. వేడి కాపడంతో ఉపశమనం పొందే మంటలు మరియు అర్ధరాత్రి తర్వాత 12 నుండి 3 గంటల మధ్య బాధలు ఎక్కువ కావడం. ఈ గోల్డ్ బాక్స్ నిజంగా ఒక అద్భుతమైన ఫ్రేమ్వర్క్ అండి. అవునండి. అందుకే మనం గుర్తుంచుకోవాల్సిన కోర్ టీచింగ్ ఏమిటంటే, ఒక్క లక్షణం మందును సూచించవచ్చు, లక్షణాల సమగ్రతే సిమిలిమంను నిర్ధారిస్తుంది. వావ్! ఎంత గొప్ప మాట! వన్ సిమ్టమ్ పాయింట్స్ టు ఎ రెమెడీ, బట్ టోటాలిటీ కన్ఫర్మ్స్ సిమిలిమం. దీని బట్టి మన క్లినికల్ పాత్వే ఎలా ఉండాలో నేనొక్కసారి క్రోడీకరిస్తాను. తప్పకుండా చెప్పండి. ముందుగా ఒక కేసును జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఆ తర్వాత ఆ రోగిలోని లక్షణాలను ఇండివిజువలైజ్ చేయాలి. అందులో అందరిలో కనిపించే సాధారణ లక్షణాలు కాకుండా క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ను వెతికి పట్టుకోవాలి. రైట్. ఆపై ఫిజికల్ జనరల్స్, పీక్యూఆర్ఎస్ మరియు మొడాలిటీస్ను అంచనా వేయాలి. ఇవన్నీ కలిపి ఒక టోటాలిటీగా మార్చుకుని ఇతర ఔషధాలతో డిఫరెన్షియేట్ చేసుకుంటే అప్పుడు మనకు సరైన సిమిలిమం దొరుకుతుంది. ఆ తర్వాత మందు ఇచ్చి రోగి ప్రాణశక్తి ఎలా స్పందిస్తోందో అబ్జర్వ్ చేయాలి. సరిగ్గా ఇదే కదా మార్గం? అక్షరాల ఇదే మార్గమండి. ప్రతి క్లాసికల్ హోమియోపతి వైద్యుడు తన దైనందిన ఆచరణలో అనుసరించాల్సిన సువర్ణ మార్గం ఇదే. మనం మన గత చర్చల్లో మొదటి దశగా రోగి ఎవరు అని తెలుసుకున్నాం. రెండవ దశలో ఈ మానసిక స్థితి భౌతిక లక్షణాలుగా ఎలా వ్యక్తమవుతుంది అని విశ్లేషించాం. మూడవ దశలో ఇతర ఔషధాలతో ఆ లక్షణాలను ఎలా బేరీజు వెయ్యాలి అని చూశాం. ఇప్పుడు ఈ సంపూర్ణమైన ఎపిసోడ్ 100 ద్వారా మొత్తం చిత్రాన్ని ఎలా చూడాలి అనే పరిపూర్ణతను సాధించాం. ఈ ప్రయాణం నిజంగా ఎంతో అద్భుతంగా, విజ్ఞానదాయకంగా సాగిందండి. అయితే ముగించే ముందు మన శ్రోతలందరికీ ఒక లోతైన ఆలోచనను వదిలివెళ్లాలనుకుంటున్నాను. తప్పకుండా. అసలు మన దైనందిన జీవితంలో ఒకసారి ఆలోచించండి. మన చుట్టూ ఉన్న వ్యక్తులను, పరిస్థితులను లేదా మన కుటుంబ సభ్యులను ప్రతిక్షణం మన కంట్రోల్లో ఉంచుకోవాలని మనం ఎప్పుడైనా ప్రయత్నిస్తున్నామా? చాలామంది చేస్తారు కదా. అలా ప్రయత్నిస్తున్నాము అంటే దానికి కారణం ఎదుటివారి మీదున్న ప్రేమ మాత్రమేనా? లేక మనలో ఎక్కడో అట్టడుగున దాగి ఉన్న మన సొంత అభద్రతాభావాలే, భయాలే మనల్ని అలా కంట్రోల్ చేసేలా చేస్తున్నాయా? వావ్! ఇది చాలా డీప్ క్వెశ్చన్ అండి. అవునండి. ఈ ఆర్సెనికం లక్షణాలు కేవలం మెటీరియా మెడికా పుస్తకాలకే పరిమితం కాదు. అవి మనిషి మనస్తత్వానికి అద్దం పడతాయి. అవి మన చుట్టూ ఉన్న మనుషులలోనే, బహుశా మనలో కూడా నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. ఆలోచించండి. చాలా గొప్ప ఆలోచన పంచుకున్నారు.
హోమియోపతి ఔషధాలను అర్థం చేసుకోవడమంటే అంతిమంగా మనిషి మనస్తత్వాన్ని ప్రకృతిని అర్థం చేసుకోవడమే. ఇక్కడితో మన ఆర్సెనికం ఆల్బం సమగ్ర అధ్యయనం పూర్తయింది. ఈ లోతైన విశ్లేషణ ద్వారా ఆర్సెనికం పట్ల మీకొక స్పష్టమైన పరిపూర్ణమైన అవగాహన ఏర్పడిందని ఆశిస్తున్నాం. ఇక మన తదుపరి ప్రయాణంలో అనగా ఎపిసోడ్ 101లో మరో అత్యంత శక్తివంతమైన, సంక్లిష్టమైన మరియు పూర్తిగా భిన్నమైన లక్షణాలు కలిగిన ఔషధం గురించి తెలుసుకోబోతున్నాం. అదే లాచెసిస్. ఆ ఆసక్తికరమైన ప్రయాణం కోసం సిద్ధంగా ఉండండి. జై శ్రీకృష్ణ. వాసుదేవా, ఉమ్, నిన్న జరిగిన ఆ పార్టీలో ఆహా, అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే అక్కడ వాతావరణం చాలా సందడిగా, ఆహ్లాదకరంగా ఉండింది. నాకు బాగా నచ్చింది. రేపు మనం సినిమాకి వెళ్దామనుకుంటున్నాం కదా. అయితే దానికి ముందుగా ఒక చిన్న పని పూర్తి చేయాల్సి ఉంది. అది అయిపోతే వెంటనే బయల్దేరవచ్చు.